తో పాటు ఉపరితల ఆవర్తనాలు తోడై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణలో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, అలాగే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు అలర్ట్ ప్రకటిస్తుంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. తెలంగాణలో మరొక 2 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరోవైపు మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పుడైతే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, రంగారెడ్డి జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా అటు హర్యానా, యూపీ, అలాగే అసోం నుంచి ఆగ్నేయ ఈశాన్య బంగాళాఖాతం వరకు ఒక ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు ఉన్నటువంటి ఆవర్తనము పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు అటు అరేబియన్ సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మరొక ఆవర్తనం పొంచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తూర్పు పశ్చిమ ద్రోణి ఒకటి బలహీన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు అలర్ట్ కనబడుతుంది. ఒకసారి నేను మీకు భారత వాతావరణ శాఖ ఐఎండీ శాటిలైట్ ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి ముఖ్యంగా ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ దృశ్యాలు చూడొచ్చు, లైవ్ శాటిలైట్ ఇమేజ్ ఇది ఐఎండీ. అలాగే మరొక ఋతుపవన ఆవర్తన ద్రోణి కూడా ఇక్కడ హర్యానా నుంచి, అలాగే యూపీ నుంచి, మరోవైపు ఇటు మధ్యప్రదేశ్ మీదుగా ఇటు అసోం దిగా వైపు నుంచి ఇటు బంగాళాఖాతం వరకు విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక్కడ అరేబియన్ సముద్రం వెంబడి సౌరాష్ట్ర, గుజరాత్, అలాగే ఇటు విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా మరొక ద్రోణి ఆవరించింది. ఓవరాల్గా మనం చూస్తున్న ఈ ఫాగ్ అంతా కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ ద్రోణి ప్రభావం చేత 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ దృశ్యాలు చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి చాలా క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ మీద భారీ మేఘాలు కమ్ముకుంది. ఇది మనము ముదురు గోధుమ వర్ణంలో ఉన్న ఇదంతా కూడా భారీ వర్షం. ఇది హైదరాబాద్, దాని కింది వైపు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే డౌన్ ఆఫ్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో ఇక్కడ కింది వైపు మహబూబ్ నగర్, గద్వాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే ఏలూరు వైపు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉంది. అలాగే బాపట్ల, కృష్ణా, గుంటూరు, నెల్లూరు వైపు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే కనుక తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ రాడార్ లైవ్ యానిమేషన్ ఇమేజ్ మనం చూస్తున్నాం. భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, అలాగే ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఈ 3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇది మనం బ్లూ కలర్లో చూస్తుంది భారీ మేఘం. ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఆవరించింది. తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇది ఆవరించున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి జిల్లాలో కూడా ఇటు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ విదర్భ, ఇంటర్నల్ కర్ణాటక నుంచి ఏర్పడినట్టు ఒక ద్రోణి ప్రభావం చేత మనకి ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ద్రోణి ప్రభావం చూపిస్తాను. ముఖ్యంగా విదర్భ నుంచి ఆ ప్రాంతం నుంచి చాలా క్లియర్గా ఒక ద్రోణి ప్రభావం అయితే మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తం మీద ఇది ఇక్కడ ఇంటర్నల్ కర్ణాటక నుంచి విదర్భ, బంగాళాఖాతం వైపు ఇటువైపు ఇటు ద్రోణి ఆవరించింది. మరోవైపు ఇదొక ద్రోణి. సో ఈ రకంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో
మరొక 3 రోజుల పాటు ఏపీలో కూడా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఏపీలో 27వ తారీఖు దాకా కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్న అవకాశం కనిపిస్తుంది. బాపట్ల, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇటు రాయలసీమ వైపు వస్తే కనుక అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలో కూడా, కర్నూలు జిల్లాలో కూడా వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది చాలా క్లియర్గా. ముఖ్యంగా ఏపీకి సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించిన వర్షపాతం చెప్తాను. ఏపీ ప్రజలకైతే విపత్తుల నిర్వహణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఒకసారిగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అలాగే దాంతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ చెప్తుంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరం అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఫలితంగా 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా విశాఖ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దాదాపు 3-4 రోజుల పాటు ఏపీలో వర్షాలకు ఆస్కారం ఉంది. తెలంగాణలో అయితే ఇవాళ భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తెలంగాణలో అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి, కొన్ని చోట్ల కుంభవృష్టి పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తూర్పు పశ్చిమ ధోని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. పొలాల్లోకి భారీగా నీరు కూడా చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షానికి ములుగు జిల్లా వెంకటపురంలో అత్యధికంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మణుగూరులో కూడా 12.5 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడలో 11.5 సెంటీమీటర్లు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. మరోవైపు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, ఆకేరు, పాకాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గార్ల మండల శివార్లో లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి పాకాల ఉధృతంగా ప్రవహించడంతో గార్ల మండల కేంద్రం నుంచి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం గ్రామంలోని బోగత జలపాతం ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతోంది. పైనుంచి భారీ స్థాయిలో బోగతకు వరద నీరు చేయడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులకు అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్, అలాగే గండిపేట, అలాగే ఈ జలాశయాలకు 2 జంట జలాశయాలకు కూడా ప్రధానంగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరదంతా కూడా ఈ 2 జంట జలాశయాలకు చేరుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కేవలం హైదరాబాద్ నగరమే కాదు, చుట్టుపక్కల హైదరాబాద్ జంట నగరాలకు రెండింటికి కూడా, అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, మరోవైపు హైదరాబాద్లోని అన్ని జోన్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలు ఒకసారిగా హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్, ఈ 2 జంట జలాశయాలు నిండే అవకాశం కనిపిస్తుంది. వర్షం కనుక ఇలాగే కంటిన్యూ అవుతే ఆ జంట జలాశయాలు కూడా గేట్లు వదిలే అవకాశం కనిపిస్తుంది. దాంతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా సాయంత్రం కాగానే భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో అలర్ట్గా ఉండమని చెప్తున్నారు. అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని కూడా
అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ అడ్వైజరీ కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ పరంగా కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందరూ ఒక్కసారి వస్తే కనుక తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి విడతల వారీగా ట్రాఫిక్ బయటికి రావాల్సింది చెప్తున్నారు. అండ్ అలాగే స్కూల్స్ విద్యా సంస్థలకు వెళ్ళే పిల్లలు కూడా మ్యాన్ హోల్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే చాలా ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హైదరాబాద్ వాసులకైతే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రైట్, ఒక్కసారి మనము తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఫోర్కాస్ట్ ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వర్షాలున్నాయి 23వ తేదీ అంటే ఇవాళ నుంచి కూడా 23వ తేదీతో పాటు ఫోర్కాస్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సూచన. 23వ తారీఖు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వర్ష సూచన ఉందో ఒకసారి చూడొచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఒకసారి జూమ్ చేయండి. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి. దాంతోపాటు భారీ వర్షాలు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలున్నాయి. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక రేపు 24వ తేదీన ఎలా ఉందో చూద్దాం. ఒకసారి జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలను ఇక్కడ కూడా 40 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఇక 25వ తేదీన ఎలా ఉందో చూద్దాం. 25న అతి భారీ వర్షాలు లేవు, కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్నాయి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి. సో ఇది ఈ 3 రోజుల పాటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి హెచ్చరికలకు సంబంధించిన అంశం. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఈ 2 జిల్లాలకు సంబంధించి బహుశా ఈ 3 జిల్లాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ చెప్తున్న సూచనల ప్రకారం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం అంది. అది ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఈ 3 జిల్లాలతో పాటు ముఖ్యంగా ప్రధానంగా ఈ 3 జిల్లాలతో పాటు మిగతా జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇంకొక 27వ తారీఖు దాకా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించమని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు కలెక్టర్లు నివేదిక ఇవ్వమంటూ చెప్తున్న పరిస్థితి. పిడుగులు పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పంట పొలాలకు వెళ్ళేవాళ్ళు చెట్ల కింద నిలబడద్దు. అలాగే వ్యవసాయ క్షేత్రాలు వెళ్ళేవారు, గొర్రెల కాపర్లు కావచ్చు, బయట తిరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా డిఆర్ఎఫ్ కావచ్చు, అలాగే హైడ్రా టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగితే అది రెస్క్యూ చేసిన సిద్ధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా హైదరాబాద్తో పాటు తెలంగాణ అండ్ ఏపీలో కూడా వేటకు వెళ్ళొద్దు మత్స్యకారులని చెప్తున్నారు. సో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అదే చెప్తుంది. సో ఓవరాల్గా ఈ ద్రోణి ప్రభావం, ఋతుపవన ద్రోణి, అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము, ఇంటర్నల్ కర్ణాటక నుంచి విదర్భ వైపు ఏర్పడ్డ మరొక ఆవర్తనము, ఇవన్నీ కలగలిపి మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉందని ఐఎండీ చెప్తోంది. సో అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తుంది, పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్తో పాటు చాలా జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది, ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నిన్న హైదరాబాద్ లో సాయంకాలం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి వర్షం రాత్రి అర్ధరాత్రిలో కూడా కురిసింది. చాలా జిల్లాలలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. అయితే నిన్న రాత్రి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, అత్యధికంగా ఎక్కడ నమోదైంది?
ఓకే. ప్రస్తుతం మనకి గడిచిన 24 గంటల వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం అది కూడా ఎక్కువగా మూల్గు జిల్లా ఆ పరిసర జిల్లాల్లో ఎక్కువగా నమోదవటం జరిగింది. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ 26 సెంటీమీటర్స్ వెంకటాపురంలోని మూల్గు జిల్లాలో నమోదు కాగా 15 సెంటీమీటర్స్ మూల్గు పరిసర జిల్లాల్లో నమోదైనాయి. 2 వెరీ హెవీ రెయిన్ఫాల్స్. 32 హెవీ రెయిన్ఫాల్స్ మనకు నల్గొండ, సూర్యాపేట్, మూల్గు, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది? ఓకే, ఈరోజు మనకి వాతావరణ పరిస్థితులు చూసుకుంటే నిన్న కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వద్ద 3.1 కిలోమీటర్స్ నుండి 5.8 కిలోమీటర్స్ వరకు కొనసాగుతుంది. అట్లాగే ఇంకొక ద్రోణి ఒకటి మనకు చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల మనకు రానున్న 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఉత్తర, ఈశాన్య అట్లాగే పశ్చిమ జిల్లాల్లోని దీని ప్రభావం కనపడే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్జినల్ హెవీ కూడా ఒక్కొక్కప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో ఎక్కువగా కూడా ఇవి ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. కానీ 2 జిల్లాలు మాత్రము హైయెస్ట్ ఇంపాక్ట్స్ ఉండే జిల్లాలు జయశంకర్, భూపాల్పల్లి అట్లాగే మూల్గులోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. ఆ తర్వాత కూడా ఈ ద్రోణి ప్రభావం అట్లాగే ఈ ఉపరితల ప్రభావం తగ్గినప్పటికీ మనకు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి ఇంపాక్ట్ చేస్తూ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఆ సబ్సిక్వెంట్ 3 days కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రం లోటు వర్షపాతంలోనే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకి ప్రస్తుత వర్షపాత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అయితే ప్రస్తుతం వర్షపాత పరిస్థితి చూసుకున్నట్టయితే డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కండిషన్స్లోకి వచ్చినాయి. హౌఎవర్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్. -18 to 18% అనేది నార్మల్ రెయిన్ఫాల్ అమౌంట్స్లోకి వస్తుంది. సో ప్రస్తుతానికి -17% వరకు ఉంది. సో ఇట్లాంటి వర్షపాతం ఈరోజు కూడా నమోదవుతుంది కాబట్టి రేపు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ మంత్ ఎండ్ కల్లా కూడా స్లైట్గా ఇది పాజిటివ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నిన్న సాయంకాలం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కొంచెం ముసురు వాతావరణము, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. కానీ ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయి ఎండ తీవ్రత కూడా వస్తుంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం క్లౌడీ కండిషన్స్ ఉండి 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఏరియా కానీ మొత్తం తెలంగాణ స్టేట్లో కానీ. సో డ్రాప్ ఆఫ్ 5-6 degrees సెల్సియస్ ప్రతి చోట కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వర్షం ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? అంటే సాయంకాలం సమయంలోనే ఉంటుందా, లేదంటే మనకి రోజంతా కూడా ఈ వర్షాలు ఈ చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది అంటారు? ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే క్లౌడ్ అమౌంట్ అంతా కూడా ఎక్కువగా మనకి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. సో అది మనకి మూవ్ అయ్యి వచ్చేసరికి ఒక 6-7 hours వరకు పడుతుంది. సో +6-7 hours ఈవినింగ్ తర్వాత కానీ మిడ్ నైట్ కానీ ఆ క్లౌడ్ తెలంగాణ రాష్ట్రంలోకి మూవ్ అయ్యి మనకి దాని యొక్క ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్లో చూసుకుంటే నిన్న కురిసిన వర్షానికి ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సిందిగా కూడా సూచించారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ సమస్య కూడా తీవ్రతరం అవుతుంది అని. మరి జిహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే రానున్న 2-3 రోజులు కూడా లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ కానీ నైట్ కానీ కొంచెం ఇంటెన్స్ స్పెస్ 2 to 3 centimeters per hour ఛాన్స్ ఉంది. ఇక జిల్లాల్లో ఉండేటువంటి అధికారులనే కానీ రైతులనే కానీ ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు రావడం వల్ల కొన్ని చోట్ల పిడుగుపాటు సంభవించేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. మరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా శాఖల అధికారులను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? అలర్ట్స్ అవి ఈ ప్రాసెస్ అంతా కూడా SDMA ద్వారా వెళ్తుంది, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా. వాళ్ళలో టచ్ ఉన్నాం మేము. సో ఎప్పటికప్పుడు కూడా ఎనీ చేంజెస్ నౌకాస్ట్ అవ్వచ్చు, 7-day ఫోర్కాస్ట్ అవ్వచ్చు, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, అగ్రికల్చర్ ఫోర్కాస్ట్, అట్లాగే ఫ్లడ్ గోదావరి పరివాహక ప్రాంతాలవి, కృష్ణా రివర్వి, జిహెచ్ఎంసీవి అన్నీ కూడా వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అట్లాగే కలెక్టర్స్ గ్రూప్స్ అవి ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, అట్లాగే త్రూ ఫోన్స్ ఎక్సెట్రా
అన్ని విధాలా కూడా ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఛానల్ అవ్వచ్చు, వేరియస్ సోషల్ మీడియాస్ కూడా ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లాలో 26 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు రేపు కూడా పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.